హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ గురించి అండ్ నా ఓన్ జర్నీ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. ఐఎమ్ సౌమ్య, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఉస్మానియా యూనివర్సిటీ. సో నేను టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో క్వాలిఫై అయ్యాను, బట్ నాట్ విత్ మెరిట్ మార్క్స్. ద సేమ్ ఇన్ ది కేస్ ఆఫ్ ఎస్ఐ. నేను మెయిన్స్లో క్వాలిఫై అయ్యాను, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ టు ద ఫైనల్ లిస్ట్. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 3 అటెంప్ట్స్ ఇచ్చాను. సో ఈ వీడియోలో నేను 3 ఇంపార్టెంట్ పాయింట్స్ షేర్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఇస్, హూ షుడ్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. అంటే యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలి అంటే ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ ఇస్ స్ట్రాంగ్ మైండ్ సెట్. జస్ట్ చదవడమే కాదండి, ఒక స్ట్రాంగ్ మెంటాలిటీ ఉండడం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు మీరు ప్రిలిమ్స్ జస్ట్ ఒక 1 మార్క్తో మీరు కట్ ఆఫ్ మిస్ అయ్యారనుకోండి, క్యాన్ యూ స్టార్ట్ అగైన్ విత్ ద సేమ్ ఎంతూజియాజం? మళ్ళీ మీరు నెక్స్ట్ డే కూర్చోగలుగుతారా? ఎందుకంటే అందరికీ ఫస్ట్ అటెంప్ట్లోనే రాదండి, కొంతమందికి ఇట్ విల్ టేక్ ఇయర్స్. అండ్ ఒక్కసారి ఫెయిల్ అయితే పీపుల్ స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ ఎబిలిటీ. యువర్ ఓన్ ఫ్యామిలీ మే నాట్ బీ ఏబుల్ టు సపోర్ట్ యూ. మనకు కూడా సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. నేను అసలు ఇది చేయగలనా, నా వల్ల అవుతుందా అని అనిపిస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టి మన ఓన్ ఎబిలిటీ పైన మనకి బిలీఫ్ ఉంటే వీ కెన్ డూ ఇట్. సో నెక్స్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీ సపోర్ట్. మా ఫ్రెండ్స్లో చాలామంది వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు నువ్వు ఇది క్వాలిఫై అవ్వకపోతే నీకు పెళ్లి చేస్తామనో, లేదా నీకు ఒక 1 or 2 ఇయర్సే మేము ఇస్తాము దీనికి, ఆఫ్టర్ దాట్ యూ హ్యావ్ టు జాయిన్ అ జాబ్ అని ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఉంటే కష్టం అండి. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అదే ఒక మెంటల్ టార్చర్ అండి. బికాస్ ఆల్రెడీ ఎగ్జామ్ వల్ల మనకు చాలా స్ట్రెస్ ఉంటుంది. సో దట్ విల్ యాడ్ ఆన్ టు ఇట్. నెక్స్ట్ థర్డ్ థింగ్ మనకు ఉండాల్సింది ఏంటంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ అ వెరీ నైస్ కోచింగ్, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. లేదా మీరు ఒకవేళ సెల్ఫ్ స్టడీ చేయాలనుకుంటే, ఇఫ్ యూ కెన్ గివ్ అట్లీస్ట్ 3 to 4 years ఆఫ్ టైం, మీరు ఒకవేళ జాబ్ చేయకుండా ఉండగలిగితే దట్ ఈస్ ఫైన్. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ పేషెన్స్. పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు డిగ్రీ పీజీలో లాగా ఓవర్ నైట్ చదివితేనో లేదా 1 month or 2 months చదివితేనో వచ్చేది కాదు. ఇట్ ఈస్ లైక్ అ మ్యారథాన్, నాట్ స్ప్రింట్. సో ఇట్ విల్ టేక్ అ లాంగ్ టైమ్, గుడ్ అమౌంట్ ఆఫ్ టైం మనకి పడుతుంది. అండ్ మై మెసేజ్ టు లాంగ్ టర్మ్ ఆస్పిరెంట్స్ ఇస్, ఐ రియలీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ యూ. బికాజ్ అన్ని ఇయర్స్ కూర్చొని ప్రిపేర్ అవ్వడం, ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ ఎఫర్ట్. ఐ కెన్ అండర్స్టాండ్ దాట్. మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ స్ట్రగుల్ కానీ నేను అర్థం చేసుకోగలను. నేను చెప్పేది ఒకటే, డోంట్ గివ్ అప్. మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక నేను డిసప్పాయింట్ అయ్యానని మా ఫ్రెండ్ నాకు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, మన అంటే వివర్ నియర్లీ 5,000 ర్యాంక్లో ఉండే. తను ఏం చెప్పిందంటే, ఇప్పుడు మనం ముందు ఒక 5,000 మంది ఉండొచ్చు, బట్ మన వెనకాల పోతే లక్షల మంది ఉన్నారు. సో చూజ్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. ముందుకు వెళ్తావా వెనకాలకి వెళ్తావా అని. సో నేను మీకు అదే చెప్తున్నాను. యూఆర్ ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చినారంటేనే ఇట్స్ వెరీ గ్రేట్. సో ఇఫ్ యూ ట్రై హార్డర్, ఇట్ విల్ డెఫినెట్లీ వర్క్. అండ్ మై మెసేజ్ ఆర్ మై సజెషన్ ఫర్ ఫ్రెషర్స్ ఇస్, అసలు ఇఫ్ యూ వాంట్ అ పీస్ఫుల్ లైఫ్, ఇటు తొంగి కూడా చూడకండి. బికాజ్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ జాబ్. ఇట్ విల్ టేక్ ఇయర్స్. మీరు ఖచ్చితంగా ఒక 1-2 years చదవడానికి కూర్చోవాలి. అండ్ ఇట్ ఈస్ అన్ ఇయర్ లాంగ్ ఎగ్జామ్, విచ్ మీన్స్ ప్రిలిమ్స్ నుంచి ఇంటర్వ్యూ వరకు 1 year పడుతుంది ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడానికి. సో ఇట్ ఈస్ వెరీ టఫ్, వెరీ స్ట్రెస్ఫుల్ జర్నీ. ఇఫ్ యూ ఆర్ రెడీ టు బేర్ ఆల్ ద స్ట్రెస్ దట్ కమ్స్ విత్ ఇట్, ఇఫ్ యూ ఆర్ రెడీ టు బేర్ ఆల్ ద డిమోటివేషన్స్ అండ్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ విత్ ఇట్, ఓన్లీ దెన్ స్టెప్ ఇన్. సో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇస్, ఐ వాంట్ టు స్టార్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆన్ వేరియస్ సబ్జెక్ట్స్. సో యూపీఎస్సీ 2026 ప్రిలిమ్స్కి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి, ఆర్ గ్రూప్ 1 ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఇదే యూస్ఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్ బుక్.
ఇండియన్ పాలిటీ. ఐఎమ్ లక్ష్మీకాంత్. ఫ్రమ్ టుమారో మ్యాక్సిమం ఒక 30 to 45 డేస్లో నేను ఈ బుక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐ విల్ ట్రై మై బెస్ట్. బుక్ మొత్తం అంటే రిలవెంట్ టు ప్రిలిమ్స్ ఆర్ గ్రూప్ 1 మెయిన్స్. థ్యాంక్ యూ.